ప్రార్థన. మా ప్రింగుల పరలోక తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, నువ్వు ఏర్పాటు చేసుకున్న మీ యొక్క సంఘమును బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ఈ రీతిగా దయగల తండ్రి, రక్షకుడిగా, నాయకుడిగా, ప్రభువుగా మీరు మా జీవితంలో ఉన్నందుకు కొరకై మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ప్రభా, ఈ దినము బైబిల్ పఠనముగా మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపాంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. మా నమ్మకమైన మా పరలోక తండ్రి, ఈ సాయంకాలం యొక్క బైబిల్ స్టడీ నీ ధర్మశాస్త్రం యొక్క ఆశ్చర్యక్రియలు చూచినట్లుగా మన మనోనేత్రములు వెలిగించవలసిందిగా కోరుకుంటున్నాం. సహాయం చేయండి దయలో తండ్రి. ఈ రీతిగా నియమ కూడికల్లో ప్రభా మీరు చూపుతున్న మీ కృపాంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. మా ప్రింగుల మా పరలోక తండ్రి, ఈ రీతిగా ప్రభా ఆయా కాలాల్లో ఆయా సందర్భాల్లో దయల తండ్రి కోనేటిని కదిలించినట్లుగా ప్రభా ఆయా ప్రత్యేక కుడికల ద్వారా ప్రభా సువార్త యొక్క దండయాత్రల ద్వారా వివిఎస్ల ద్వారా పరిశుద్ధం యొక్క సమాజ కుడికల ద్వారా ప్రభా మీరు సంఘమును సహవాసమును మీరు కదిలిస్తున్నందుకు కొరకై మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. మా నమ్మకమైన మా పరలోక తండ్రి, ఈ సాయంకాలం యొక్క బైబిల్ స్టడీ దీవెనకరంగా చేయండి ప్రభా. ఒక పాపి అయినను రక్షణ పొందినట్లుగా నీ కృప చూపించండి. నా తండ్రి చేత ఎవడైనాను ఆకర్షించబడిన ఎడల వాడు నా యొద్దకు వచ్చినని మీరు సెలవిచ్చినారు ప్రభా. నీ కృప చూపించండి. నా తండ్రి చేత ఎవడైనాను ఆకర్షించబడకపోతే వాడు నా యొద్దకు రాలేడని మీరు సెలవిచ్చినారు. పరిశుద్ధాత్మ తండ్రి, పాటల్లో మీరే సహాయం చేయండి. మీ కృపనే కోరుకుంటున్నాం. తెరవబడిన ఆకాశం ఉంచండి, సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అతి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాఠ్ సంఖ్య 220, పాఠ్ సంఖ్య 220, పాఠ్ సంఖ్య 191. యేసు ప్రభు నీ ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీవే నాకు జీవాహారము, నీవే నాకు జీవాహారము. నిన్ను సమీపించు వారే మాత్రము, నిన్ను సమీపించు వారే మాత్రము ఆకలిగొనలిన ఆదర్శుడవు, ఆకలిగొనరిల ఆదర్శుడవు. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీ మందిర సమృద్ధి వలన, నీ మందిర
మృది వలన నామదినేప్పుడు తృప్తి పొంది తిని, నామదినేప్పుడు తృప్తి పొంది తిని, ఆనంద జలమును త్రాగించుచున్నావు, ఆనంద జలములు త్రాగించుచున్నావు. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీవే నాకు జీవ మార్గము, నీవే నాకు జీవ మార్గము, నీ సన్నిధిని పూర్ణానందము, నీ సన్నిధిని పూర్ణానందము, కలదని నిన్ను గణపరచెదను, కలదని నిన్ను గణపరచెదను. యేసు ప్రభుని దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. ఆశతో నిండిన నా ప్రాణమును, ఆశతో నిండిన నా ప్రాణమును, ఆకలిగొనిన నాదు ఆత్మను, ఆకలిగొనిన నాదు ఆత్మను, మేలుతో నీవు తృప్తి పరచితివి, వేలుతో నీవు తృప్తి పరచితివి. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీ సంతోషము నా కొసగితివి, నీ సంతోషము నా కొసగితివి, నా సంతోషము పరిపూర్ణముగా, నా సంతోషము పరిపూర్ణముగా కావలయునని కోరిన ప్రభువా, కావలయునని కోరిన ప్రభువా. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నా జీవిత కాలమంతయును, నా జీవిత కాలమంతయును నీ ఆలయములో నివసించుచు, నీ ఆలయములో నివసించుచు హల్లెలూయా పాటలు పాడెద ప్రభువా, హల్లెలూయా పాటలు పాడెద ప్రభువా. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. యేసు ప్రభుని ముఖ దర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును.
పాఠ సంఖ్య 237 పాఠ సంఖ్య 237. మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది. మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది. మా దేవా దయామయుండగు తండ్రివి నీవే, తల్లిని మించిన దాతవు నీవే. దయామయుండవు తండ్రివి నీవే, తల్లిని మించిన దాతవు నీవే. మాయా మమతల గాథల నుండి మమ్ములను రక్షించితివి. మాయా మమతల గాథల నుండి మమ్ములను రక్షించితివి. మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది. మా దేవా నీదు శ్వాస్యత చాలా గొప్పది. మా దేవా కోడి పిల్లలను కాసెడు పదిగా ఆపదలన్నిటి బాపితివయ్యా. కోడి పిల్లలను కాసెడు పదిని ఆపదలన్నిటి బాపితివయ్యా. సర్వకాలమందునను నీకే చక్కగా సంస్కృతులను మాని. మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది. మా దేవా నీదు విశ్వాసత చాలా గొప్పది. మా దేవా సింహపు పిల్లలు ఆకలిగొనిన సింహపు గుహలో నన్ను వేసినను. సింహపు పిల్లలు ఆకలిగొనిన సింహపు గుహలో నన్ను వేసినను. సిగ్గుపడకుండా నన్ను నీవు కాపాడుచున్న వ్యూయిలలో. మా దేవా
ಇದು ವಿಶ್ವಾಸ್ಯತ ಚಾಲಾಗೋ ಪದಿಮಾ ದೇವಾ ಮಾ ದೇವನಿದು ವಿಶ್ವಾಸ್ಯತ ಚಾಲಾಗೋ ಪದಿಮಾ ದೇವಾ మరణలోయల దున్నున నేను తరుణములున విరోధమైన మరణలోయలన్ దున్నా నేను తరుణములునకు విరోధమైన చరణముల్ పాడెద విధమున నీవు నన్నోచున్న నువ్వుగా మా దేవా మా దేవనీదు విశ్వాస్యత చాలాగో పదిమా దేవా మా దేవనీదు విశ్వాస్యత చాలాగో పదిమా దేవా వ్యాధులు నన్ను బంధించినను వ్యాకులములు హృదయములోనున్న వ్యాధులు నన్ను బంధించినను వ్యాకులములు హృదయములోనున్న వలదవు నన్నిల అనాదినెప్పుడు నన్నును బ్రోచు దువుగా నా దేవా మా దేవనీదు విశ్వాస్యత చాలాగో పదిమా దేవా మా దేవనీదు విశ్వాస్యత చాలాగో పదిమా దేవా నీదు సత్యము ఆకాశం కంటే అత్యున్నతముగా స్థాపించబడే నీదు సత్యమా కాశము కంటే అత్యున్నతముగా స్థాపించబడే నీదు సత్యము నిలచుగనాక నులకు ప్రత్యక్ష నిశ్చితివే మా దేవా మా దేవనీదు విశ్వాస్యత చాలాగో పదిమా దేవా మా దేవనీదు విశ్వాస్యత చాలాగో పదిమా దేవా పర్వతంబులు తొలగిన గాని పలువిధ కొండలు తత్తరిల్లినను పర్వతంబులు తొలగిన గాని పలువిధ కొండలు తత్తరిల్లినను పావనుడానిదు వెలలేనటి కృపను నన్ను లూయా దేవా మా దేవనీదు నిశ్వాస్యత చాలాగో పదిమా దేవా మా దేవనీదు విశ్వాస్యత చాలాగో పదిమా దేవా. మనం ఆఖరిగా బైబిల్ పట్టణంలోకి వెళ్ళక మునుపు పాఠ సంఖ్య 755. మనకు జీవమై ఉన్న రక్షకుడు
యేసు ప్రభు. మొదటి చరణం, ఆఖరి 2 చరణాలు పాడుకుంటాం. ఈ పాట సంఖ్య 755, పాట సంఖ్య 636. మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే, మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే. దేవుని దివెనలు పొంద, దేవుని దివెనలు పొంద యెవనులార యేసుని సన్నిధికి రారండి. యెవనులార యేసుని సన్నిధికి రారండి. దైవ కుమారుడు పవన క్రీస్తుని జీవము పొంది నడువుడి. దైవ కుమారుడు పవన క్రీస్తుని జీవము పొంది నడువుడి. మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే, మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే. రాజుల రాజు ప్రభుల ప్రభువు, రాజుల రాజు ప్రభుల ప్రభువు అను పేరు ఆయన వస్త్రముపై రాయబడే. అను పేరు ఆయన వస్త్రముపై రాయబడే. సర్వశక్తి గల పవన క్రీస్తుని జీవము పొంది నడువుడి. సర్వశక్తి గల పవన జీవము పొంది నడువుడి. మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే, మనకు జీవమయ్యున్న రక్షకుడు ప్రభు యేసే. బైబిల్ ఎత్తి బైబిల్ పళ్ళు పాడుకుంటాం. అశ్రేష్టంబౌ గ్రంథంబులు ఏ చోట చూచినా ఆదరణయున్నది. సుఖదుఖములు వాగ్దానమున్నవి. విశ్వాసముంచి ధ్యానించుడి. అశ్రేష్టంబౌ గ్రంథంబులు ఏ చోట చూచినా ఆదరణయున్నది. సుఖదుఖములు వాగ్దానమున్నవి. విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభు మనల్ని ఈ బైబిల్ స్టడీలోకి ప్రభు మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ వచ్చారు. దేవుని యొక్క లేఖన భాగం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం మనం అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆ ముళ్ళ కిరీటమును ఊదారంగ వస్త్రము ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుషుడని వారితో చెప్పాను. ప్రార్థన. మా ప్రేంగిల పరలోక తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రములు. మా యొక్క మంచి బైబిల్ టీచర్గా, రక్షకుడుగా, ప్రభా బోధకుడుగా మీరు మా జీవితంలో ఉన్నందుకొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా దయగల తండ్రి బేషబా ప్రభా మరి సంఘము ప్రభా దినదినమునకు వర్ధిల్లునట్లుగా ఆత్మచేత
నీ కార్యములు జరిగించే గొప్ప దేవుడు అయినందుకు కొరకై మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ప్రభా, ఈ సింహాసనం మీద నీవు నిలబడము. ప్రభా, నీవు మాట్లాడము. నీ కృప చూపించండి, సహాయం చేయండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ చూస్తూ వచ్చాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. ఆ ముళ్ళ కిరీటము ఊదారంగ వస్త్రములు ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుషుడని వారితో చెప్పెను. కాబట్టి ఎందుకు మనము బైబిల్ స్టడీకి చేరి రావాలి? ఆయా రీతిలుగా దేవుని యొక్క వాక్యము ప్రభువు ఆయన మనకు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఎన్నోసార్లు యొక్క భాగాన్ని చదువుతూ ఉంటాము. కీర్తనలు 1వ అధ్యాయములో ఈ యొక్క మాట మనము తరచుగా దీనిని చదువుతూ ఉంటాం. కీర్తనలు 1వ అధ్యాయములో ఎందుకు మనము బైబిల్ స్టడీకి రావాలి, దేవుని యొక్క వాక్యము మనము ఎందుకు చదవాలి అనేది ప్రభు ఇక్కడ రాస్తుంటున్నాడు. 2వ వచనం, యెహోవా ధర్మశాసనమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ద మ్యాన్ ఈజ్ ద బ్లెస్డ్ పర్సన్. కాబట్టి మనము అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మానవుడి యొక్క జీవితంలో ఎంత మాత్రము కూడా అవి ధన్యతలోనికి తీసుకొని రావు. అంత మాత్రమే కాదు, దేవుడు ఇక్కడ ఒక మాట కూడా రాస్తున్నాడు. ప్రసంగి గ్రంథములో ఒక మాట రాయబడుతూ ఉంది. ప్రసంగి గ్రంథం ఆఖరి అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము, ఇదియుగాక నా కుమారుడా హితోపదేశము వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. కాబట్టి ఇక్కడ 2 సందర్భాలు రాయబడ్డాయి. ఒకటేమో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, దివారాత్రములను దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇది ఆత్మ సంబంధమైన మాట అయితే, ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట రాయబడుతుంది. ఇదియుగాక నా ప్రియకుమారుడా హితోపదేశం వినము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. కాబట్టి యాత్రా జీవితంలో ఇక్కడ అధికమైన విద్యాభ్యాసము మానవుడికైతే, యవనస్తుడికైతే చదవాలని ఎంతో ఆశ ఉంటుంది. ప్రభువైన యేసు క్రీస్తు వారు భూమి మీద ఆయన జన్మించిన దినాలలో ఏ భాష ఉన్నది? వాస్తవానికి బైబిల్ యొక్క గ్రంథకర్తలు అంటారు గ్రీక్ భాష, లేకపోతే లాటిన్ భాష, హీబ్రూ భాషలో ఇవన్నీ కూడా రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి కాలాన్ని బట్టి, సంవత్సరాలను బట్టి పరిశుద్ధాత్మదేవుడు మనకు రాస్తూ ఉంచున్నాడు. మొదటి యొక్క దేవుని యొక్క వాక్య భాగం అనువాదం అనేది 1881వ సంవత్సరమున దీనిని పూర్తిగా అనువదించిరి. కానీ కొన్ని యొక్క గ్రంథాలలో ఉండుట ద్వారా ఈ పుస్తకం అనేది కాలిపోతూ వచ్చింది. కాబట్టి తిరిగి దీనిని మళ్ళీ ఎంతో వ్యయ ప్రయాసాలతో దీనిని తెలుగులోకి, ఆయా భాషల్లోకి మార్చబడిన తర్వాత సంపూర్ణమైన బైబిల్ అనేది మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఏ రీతిగా మనము ఎందుకు బైబిల్ స్టడీకి రావాలి? అంత మాత్రమే కాదు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ యోహాను సువార్తలో ఈ మాట మనం చూస్తూ వచ్చాం.
యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో ఎంతో శ్రేష్టమైన మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ అంటాడు, ఏమంటాడు? ఆ ముళ్ళ కిరీటము ఉదారంగ వస్త్రము ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా, ఇదిగో పిలాతు, ఇదిగో ఈ మనుషుడని వారితో చెప్పాను. 6వ వచనంలో ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయన చూచి సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ఆయన యందు ఏ దోషమును. కాబట్టి గత బైబిల్ స్టడీలో చూస్తూ వచ్చాం, ఒకే వ్యక్తి 2 మాటలు చెప్పినాడు. ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు, ఈయన్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు మీరేం చేయాలి? సిలువ వేసుకోండి. ఏ దోషము అనేది 4 మాటలు చూస్తూ వచ్చాం. కాలము గడిచే కొలది, రక్షణ పొంది అనేకమైన సంవత్సరాలు అయ్యే కొలది ప్రభు కోరేది ఏంటంటే సహవాసం అనగా 4 మాటలతో రాయబడుతూ వచ్చింది. కాబట్టి అట్టి సంఘములో ఏ దోషమైనను కనబడకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉంటున్నారు. కాబట్టి దోషము కనబడితే ఏమవుతుంది? దోషము కనబడితే ఏమవుతుంది? ఎందుకు ఈ యొక్క హెబ్రోని యొక్క సహవాసము ఇన్ని వీధులుగా ఆశీర్వదించబడుతూ వచ్చిందంటే, దైవజనుడిలో ఏ దోషమైనను కనబడలేదు కాబట్టి ప్రభు ఇంతగా ఈ సహవాసాన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఏమంటాడు? ఎంత చక్కని మాట రాయబడుతూ వచ్చింది 6వ వచనంలో ప్రధాన యాజకులను బంట్రోతులు ఆయన చూచి సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయన తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. తన మటుకైతే తను అంటున్నాడు, దీనిలో కూడా 2 భాగాలు ఉన్నాయి. తన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతూ సహవాసం యొక్క అనుభవంలోనికి కృపాకాలము వస్తూ ఉంది. అందుకే చెప్తా వచ్చినాను, ఎప్పుడో జరిగిన యొక్క బైబిల్ గురించి ఇప్పుడు ధ్యానించవలసిన అవసరం ఏంటంటే, ఇక్కడ రాయబడుతుంది, ఇదిగో ఈ మనుషుడు ఇప్పుడు కూడా ఆయన పని చేస్తూ ఉంటున్నాడు. ఎప్పుడు పని చేస్తున్నాడు? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు. అంటే సంవత్సరము కార్యము ప్రారంభించబడి, కాబట్టి మొదటి యొక్క శతాబ్దము నుండి, మొదటి యొక్క కాలము నుండి ప్రారంభించబడి ఈ దినానికి కూడా లోకములో ఏ మానవుడు కూడా లేడు. కాబట్టి అందరూ కూడా ఈ కాలగర్భంలో కలిసిపోతూ వచ్చినారు. ఆ ముళ్ళ కిరీటం అన్నాడు. అంత మాత్రమే కాదు, వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి ఇదిగో ఈ మనుషుడు అని తన జీవితంలో ప్రచురము చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనుషుడిలో ఏమున్నదని మనం ధ్యానం చేస్తే, మనుషులో సహవాసం ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టిని కలుగజేసి సహవాసం యొక్క అనుభవంలోనికి నడిపిస్తూ వచ్చాడు. నిర్గమాకాండం దగ్గరికి వచ్చేసరికి తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు సహవాసం ఉన్నాడని చూస్తూ వచ్చాం. అది ఇక కాండాలు మొదటి యొక్క వచనములో మొదటి యొక్క లైన్లో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ప్రత్యక్షపు గుడారములో నుండి మోషేతో ఇట్లా నేను. కాబట్టి బైబిల్ స్టడీకి వచ్చేటప్పుడు మన యొక్క తలంపు ఏంటంటే, ఏదైతే దైవ సేవకుడు ధ్యానం చేస్తున్నాడో దానిని గురువారం, కనీసం గురువారమైనా జ్ఞాపకం చేసుకొని మనం ఒకసారి రివిజన్ చేయాలి. దానిని ఏమంటారంటే హోంవర్క్ అంటారు. గత బైబిల్ స్టడీకి ఏం చెప్తా వచ్చినారు, ఇప్పుడు బైబిల్ స్టడీకి దేనిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇది మనం మనసులో ఉంచుకుంటే ప్రభు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. కాబట్టి పొంతన లేకోకుండా వాక్యాన్ని చెప్పుట అనేది అంత ఆత్మీయమైన అనుభవం అనేది కాదు. కాబట్టి మెట్టుకు ప్రభు జ్ఞాపకం చేసిన రీతిగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈస్టర్, ఎప్పుడు కూడా ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ అనేది ఏప్రిల్ మాసంలో వస్తుంది. అయితే ఈసారి మాత్రము మార్చి మాసంలో 28, 29, 30 తారీఖుల్లో వస్తూ వచ్చింది.
బిఫోర్ వీ హ్యావ్ ద గోయింగ్ టు ద గుడ్ ఫ్రైడే. కాబట్టి ప్రభు అన్నాడు, ఒక జన్మదినము కంటే ఒకరి మరణ దినము మేలని సెలవిచ్చినాడు. కాబట్టి ఆ దినమున వచ్చి గుడ్ ఫ్రైడే దినాన, ప్రభా నీవు నా కొరకే పాపములు శాపములుగా చనిపోయావని చెప్పుట మంచిదే. కానీ ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈస్టర్ గురించి దేవుని యొక్క ప్రజలైన వారికి హృదయంలోనికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుటయే దైవ సేవకుని యొక్క లక్షణము. మీకా గ్రంథములో ఈ రీతిగా రాయబడుతూ ఉంది. మీకా గ్రంథము ఒక మాట చూసి మనము ముందుకు వెళతాం. మీకా గ్రంథము ఒక శ్రేష్టమైన మాట ప్రభు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. మీకా గ్రంథము ఈ బుధవారం నా ఉదయకాలమున ప్రభు సన్నిధిలో తిరిగి ప్రార్థన చేసినాను. ప్రభా, నువ్వు బేషుబా ఎడల నాకిచ్చే వాగ్దానం ఏంటి, మరొకసారి ప్రభా నీవు నాకిచ్చే వాగ్దానం ఏంటని ప్రభుని అడిగినప్పుడు మీకా గ్రంథంలో ప్రభు ఒక మాట ఇచ్చినాడు. చూడండి, మీకా శ్రేష్టమైన మాట ప్రభు దయచేస్తూ ఉంటున్నాడు. చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీకా గ్రంథము 7వ అధ్యాయం ఒక శ్రేష్టమైన మాట ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ కొంత కలవరం వచ్చినప్పుడు, ప్రభా నేను సరైన వ్యక్తినేనా, నేను ఒకవేళ కొండూరుకి నేను పంపించబడింది, ఒకవేళ నీ చిత్తము కాకోకుండా నేనేమన్నా పంపించబడ్డానా అని అడిగినప్పుడు ప్రభు దీనితో మాట్లాడుతూ వచ్చాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నీ చేతికర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించుచు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. అక్కడేం రాయబడింది? పులి స్టాప్ ఉంది. కాబట్టి ఎంతో గందరగోళం యొక్క మనసులో కలవరం వస్తూ వచ్చింది. ఈ దినం బైబిల్ స్టడీ తీసుకోవడానికి కూడా నెమ్మది లేదు. ఎవరికన్నా అప్పచెప్పి వెళ్దామనిపించింది. కాబట్టి ప్రభు దగ్గర తిరిగి ప్రభుని అడిగినప్పుడు, ప్రభా నువ్వేం మాట్లాడతావు, నేను పరిస్థితులను బట్టి సియోను ద్వారా నేను పంపించబడ్డానా, లేకపోతే నీ చిత్తములో నుండి నేను పంపించబడ్డానా? ప్రభు సరైన రీతిలో ఆయన క్లారిఫికేషన్ అనేది ఇస్తాడు. నిజముగా పంపించబడితే నిజముగా అని చెప్తాడు. ఒకవేళ పరిస్థితులను బట్టి పంపించబడ్డామంటే పరిస్థితుల ఎదుట మాట్లాడతాడు. ఈ 14వ వచనంలో ప్రభు అంటున్నాడు, రాస్తూ ఉంటున్నాడు, 7వ అధ్యాయం 14వ వచనం. నీ చేతికర్ర తీసుకొని నీ జనులు కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించుచు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. అప్పుడు హృదయం కొంత నెమ్మలయ్యింది. ఓకే, పర్వాలేదు, నేను తీసుకోవచ్చు, ప్రభు నన్ను పంపించాడు. నేను అక్కడికి ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదో ఆలాటోలీగా ఐసా పైసాగా లేకపోతే కాలాన్ని గడపడానికి ఇక్కడ రాలేదు. వయసును బట్టి, ఆత్మీయమైన అనుభవాన్ని బట్టి, యుద్ధ పోరాటములు బట్టి ప్రభు మనతో ఏమి మాట్లాడతాడో జీవితం యొక్క కాలాన్ని బట్టి మనం ఇక్కడ చేరి వచ్చాం. ప్రభు అన్నాడు కదా, అగ్ని ఆరదు పురుగు చావదని. కాబట్టి పాతాళం యొక్క అనుభవం ఏంటంటే, అదేదో ఒకవేళ టైం పాస్గా పాతాళం అనేది దాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు కలుగ చేయలేదు. కాబట్టి కొన్ని సందర్భాలలో దేవుని యొక్క పరిచర్య విషయమై మనమేదో చాలా టూకీగా తీసుకుంటాము, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి నా బిడ్డ, ఒకవేళ నేను పాతాళం అనేది ఏదో టైం పాస్గా నేను చేయలేదు కదా, అగ్ని ఆరదు పురుగు చావదు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు 7వ అధ్యాయం 14వ వచనంలో, నీ చేతి కర్ర తీసుకొని నీ జనులు కర్మేలునకు. కాబట్టి ఏదైతే దేవుని యొక్క వాక్యంలో సహవాసాన్ని నడిపించాలో నాకు మాత్రమే కాదు, కానీ ఇక్కడ అంటాడు నీ చేతి కర్ర తీసుకొని అంటే సహవాసము, దానితో కలిసి. కాబట్టి ఎప్పుడైతే ఈ నీ చేతి కర్రని తీసుకొని నీ జనులు కర్మేలునకు చేరి అడవిలో ప్రత్యేకముగా నివసించు
నీ స్వాస్థ్యపు వారిని మేపుము. ఏమని మేపాలి? దేవుని యొక్క పరిచర్యలో మేపాలనా, లేకపోతే ఆయా రీతిలుగా ప్రస్తుతం యొక్క కాలాన్ని బట్టి మేపాలనా, లేకపోతే దైవ సేవకుని యొక్క పోషణ కొరకై మేపాలనా? కాబట్టి దేని కొరకై దేవుని యొక్క సంఘాన్ని మేపాలి? అది హృదయంలోనికి వచ్చినప్పుడు మిగతా అవన్నీ కూడా మన యొక్క తలంపులు, ఆలోచనల యొక్క దూరమై వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ దినము ప్రభు మళ్ళీ తన వాగ్దానముతో అనుదినం యొక్క ధ్యానంలో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. యెహోషువ గ్రంథము ఏంటి? క్రైస్తవ యొక్క జీవితంలో అతి శ్రేష్టమైనది, ప్రాముఖ్యకరమైనది ఏమున్నది? కాబట్టి ఉదయకాల సమయన దేవుడు కుటుంబ ప్రార్థనలో కూడా ఈ యొక్క మాటను మాట్లాడుతూ వచ్చాడు. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. లేవి గోత్రమునకే అతడు స్వాస్థ్యం ఇవ్వలేదు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి ఏం చేయబడతా ఉన్నాయి? స్వాస్థ్యము. ఇక్కడ అంటాడు, దీనిలో కూడా ఈ వచనంలో 2 భాగాలు ఉన్నాయి. లేవి గోత్రమునకే అతడు స్వాస్థ్యమును ఇవ్వలేదు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లుగా ఆయన అర్పింపబడు హోమములే. నేను అనుకున్నాను, హోమము అంటే సరిపోతుంది కదా. హోమములో మొత్తము కూడా హోమము అంటే అగ్ని ప్రదర్శన, హోమము అంటే లేకపోతే క్రియారూపముగా చేయబడేది. మీరు అనొచ్చు, హోమం అనేది రక్షణ పొందిన తర్వాత అగ్ని ప్రదర్శన ఎలాగవుతుంది అనుకోవచ్చు. హోమం అనేది 2 మాటలతో సూచిస్తూ ఉంది. హోమము అనేది 2 పనులు జ్ఞాపకం చేస్తూ ఉంది. మొట్టమొదటిగా పని ఏంటంటే, హోమము అనేది క్రియారూపకమైనది చూపిస్తూ ఉంది. రెండవది, ఇక్కడ హోమం యొక్క అర్థం ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత ఏమంటున్నాడు? ఆయన అర్పింపబడు హోమములే అన్నాడు. హోమము అనలేదు కానీ హోమములే అన్నాడు. హోమములే అంటేది 4 మాటలతో రాయబడుతుంది. విశ్వాసికి తన యాత్రా జీవితంలో ఏది శ్రేష్టమైనదంటే, ఇక్కడ ప్రభు అంటాడు, ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. అంటే ఎప్పుడు హోమములు అర్పించాలి? ఎప్పుడు స్వాస్థ్యంగా ఉంది? భూమి మీద మనం చేయబడి యొక్క ఈ హోమములన్నీయే. నన్ను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, మంగళవారము, గురువారము, శనివారం, మంగళవారం, గురువారం, శనివారము, లేకపోతే ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధన బల్ల, లేకపోతే ప్రభు దగ్గరికి వచ్చి పరిశుద్ధమైన సమాజ కూడికలు, లేదా ప్రభు దగ్గరికి వచ్చి VBSలు, ఎన్నో ఘనకార్యములు చేసినప్పటికి కూడా ప్రభు తను ఆరోహణమే వెళ్ళేటప్పుడు ప్రభు అన్నాడు, నీవు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుము, కాబట్టి నమ్మిన వానికి బాప్తీసం ఇవ్వము. అంత మాత్రమే కాదు, సువార్త చేయవారి యొక్క పాదములు పర్వతం మీద సుందరములగునన్నాడు. కాబట్టి ప్రభు కృపను బట్టి చేసి వాక్యాన్ని చెప్పుట ఇక్కడ మాత్రమే కూడా కాదు, మేము వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా సువార్తను జరిగిస్తూ వస్తూ వచ్చాం. కాబట్టి బట్టిపురంలో నిన్న ఇన్ఛార్జ్ అన్న, అక్కడ అంతకుముందు సేవకుడిగా చేశారన్న, మేము బట్టిపురంలో ఉన్నప్పుడు డానియల్ అన్న అనేసి నిన్న తాడువాయికి వచ్చాడు అన్న. నేను మాట్లాడుకుంటూ అక్కడ బట్టిపురంలో 101 గుడులు ఉన్నాయి. ఆ స్థలంలో సువార్త చేయాలంటే చాలా కష్టం. ప్రార్థన చేసినాము 2-3 మాసాలు. ప్రార్థన చేసిన తర్వాత అక్కడ డానన్న ఒక సెంటర్లో వాక్యాన్ని చెప్తున్నాడు. ఎక్కడో చాలా దూరము నుండి ఆ వచ్చిన ఎద్దు ఎంత బలిష్టమైనదిగా ఉందంటే, 1 అడుగు మాత్రమే దూరం, అన్నకి అడుగు మాత్రమే దూరం. అంటే దేవుని యొక్క వాక్యము, మేము దానిని రెచ్చగొట్టుడు కొరకై మేము దేవుని యొక్క వాక్యం చెప్పలేదు కానీ, దేవుని యొక్క సువార్తను ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా సేవకురాలు తప్పించబడింది. రెండవది అక్కడ కుమారి ఆంటీ ఉన్నారు, ఆంటీ తప్పించబడింది. మూడవది వ్యక్తి దగ్గరికి వచ్చిన తర్వాత నేను అప్పుడు వచ్చాను, అన్న ఒకవేళ ఆ ఎద్దు పొడుచుంటే పరిస్థితి ఏంటి అని. కాబట్టి అది ఎవరో ఒక వ్యక్తి దానిని కింద పడేసినట్లుగా మన జీవితంలో ఏది మనకి శ్రేష్టమైనది ఏంటంటే, కాబట్టి ఎన్నో కూర్చొని వెళ్ళి విని వెళ్ళిన తర్వాత
యాత్రా జీవితంలో ప్రభు అంటున్నాడు, దేవునికి అర్పించు హోమములే వారికి అది ఏమవుతాయంటే స్వాస్థ్యము. కాబట్టి ఏది కూడా మనతో పాటు రాదు. కాబట్టి మనం అనుకోవచ్చు, ఏది మనతో రాదు, ఏది కూడా మనతో ఉండదు అని నాకు తెలుసు అని అనుకుంటాం. మంచిదే. అయితే యాత్రా జీవితంలో భూలోకంలో ఉన్నప్పుడు ఏదైతే క్రియారూపంగా ప్రభువుకు చేస్తుంటామో అది హోమము, బలి, అర్పణ, త్యాగము, క్రియారూపకమైన పరిచర్య. దాని మీద మనం ఆధారపడిన వారమై పరలోక రాజ్యములో, కాబట్టి భూమి మీద దానిని స్వాస్థ్యముగా మనము పొందేవారముగా ఉంటాం. ఇక నాన్నగారు ఒకవేళ ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు, అంటే 2021 సంవత్సరము ప్రభు తనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నీకును నీ దేశమునికి నీ విడుదలైన వారికి ఇది నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదను అని వాగ్దానం వచ్చింది. ఒక సహోదరి ఆంటీ అన్నారు, దేవుని వాగ్దానం నెరవేర్చబడకున్నట్లుగా శత్రువు ఎన్నో రీతిలుగా మన మధ్యలో పనిచేస్తాడు అని చెప్తా వచ్చారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎన్నడైనను ఇదిగో ఈ మనుషుడు. కాబట్టి ఉపోద్ఘాతం అంతా కూడా ఎందుకు చెప్తా వచ్చినానంటే, ద ఇంట్రడక్షన్, ఎందుకు మనం బైబిల్ స్టడీకి రావాలి, ఎందుకని మనం కూర్చొని వినాలి, వినిన తర్వాత మన జీవితంలో ఏమి చేయాలి. కాబట్టి నామకమైన క్రైస్తవులుగా కాకోకుండా ప్రవీణేశ్వర క్రీస్తు వారు ఇచ్చిన ఆ శ్రేష్టమైన యొక్క స్వార్థ యొక్క పని కొరకై మనల్ని ఎప్పుడైతే ప్రభుకి అర్పించుకుంటామో, కాబట్టి వారు రంపాలతో కోయబడతా వచ్చినారు. అంకుల్ అంటా వచ్చినాడు, కాబట్టి నిన్న యొక్క తాడువాయిలో ఒక శ్రేష్టమైన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు ఒక దినాన 3000 మందికి దేవుని యొక్క వాక్యం చెప్పాడంటే ఎలాంటి యొక్క ఆత్మ యొక్క ప్రేరేపణ కలిగి ఉంటాడు. ఇప్పుడు వరకు నేను వాక్యం చెప్తుంటేనే మనుషులకు ఎంతో కష్టం అనిపించింది. నాకు అది మంగళవారం చాలా అర్థమైంది. దేవుని యొక్క వాక్యము నీకు అందించబడుతున్నప్పుడు అది నాకే అని తీసుకొనడం ద్వారా ప్రభు దాన్ని ఆశీర్వాదములోనికి తీసుకొని వస్తాడు. ఈ స్థలంలోనికి వచ్చి క్రియారూపకంగా చెప్పబడేటి కొరకాయ. క్రియారూపకంగా అంటే ఏదైతే అక్కరుందో, ఏదైతే అవసరత ఉందో, ఏదైతే ఆత్మీయమైన జీవితం ఉందో ప్రభు దాని కొరకై నడిపిస్తాడు. కాబట్టి ఏదో కాలయాపన చేయడం కొరకై, లేకపోతే పరిస్థితులు బట్టి ప్రభువైన క్రీస్తు వారిలో కాదు. కానీ అదే ఒక్కొక్క దైవజనుడు ఒకరు సువార్త కొరకై ప్రయాసపడుట, ఒకరు దేవుని యొక్క మందిరం కొరకై ప్రయాసపడుట, ఒకరు దేవుని యొక్క విజిటింగ్ కొరకై ప్రయాసపడుట, ఒక్కొక్క దైవజనుడి ద్వారా ప్రభువైన క్రీస్తు వారు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యొక్క యాజక ధర్మములోనికి మనల్ని తీసుకొని వస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైన భాగం ఏంటంటే, కాబట్టి అగ్ని ఆరదు పురుగు చావదనేది ఏదో ఒక టైం పాస్గాను ఆ వ్యక్తి అంటా వచ్చినాడు, నీకును మాకును ఒక అగాధమైన జలం ఉంది. కాబట్టి అక్కడ వారు ఇక్కడ రాకుండానట్లుగా, ఇక్కడ వారు అక్కడ పోకుండానట్లుగా తలంపు ఏంటంటే, కనీసం మనము బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు ఈ గంటన్నర సేపు అయినా దేవుని యొక్క ఆత్మీయమైన జీవితం అనేది మన జీవితంలో మనం నేర్చుకోలేకపోతే ఆ పరలోక రాజ్యానికి సమీపింపరాని తేజస్సులోనికి మనం ఎంత మాత్రము కూడా ఎత్తబడలేము. కాబట్టి ఇట్ ఈస్ అ ప్రాక్టికల్. కాబట్టి ప్రభు దగ్గర ఒకసారి నేను బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత ఎంతో బాధతో ఆ పరిస్థితులు బట్టి ఆలోచన చేస్తున్నప్పుడు, ఏంటి ప్రభు ఈ యొక్క దేవుని యొక్క సంఘ దర్శనమని ప్రభు అడిగినప్పుడు ప్రభు ఈ రీతిగా మాట్లాడుతూ వచ్చినాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం దయచేసి తీసిన వారు చదవలసిందిగా కోరుచుంటున్నాం. మత్తయి సువార్త, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు పరలోక రాజ్యము చేరేంతబడే వరకు వర్తమానం లేకపోతే దైవ సేవకులు రెండింత లేక శిక్ష. కాబట్టి ఏ ఒక్క ఆత్మ నశించి నిత్య నరకానికి వెళితే ఆ దైవ సేవకుని పిలువు, ఏం వాక్యం చెప్పావు, ఏ కాలంలో ఎలాగ చెప్పావు. కాబట్టి ఇవంతా కూడా దేని కొరకే అంటే ప్రభు యొక్క రాజ్యములోనికి చేర్చబడకపోతే మనం అదే చూస్తున్నాం. తిరిగి బయటకు వెళ్ళిన తర్వాత లోకము ఎంతో మన కొరకై కాచుకొని ఉంటా ఉంది, ఎంతో టెక్నాలజీ. కాబట్టి ఆయా రీతిలుగా మన యొక్క మనస్సును, శరీర సంబంధమైన మనస్సును శత్రువు దోచేయాలని కోరుతూ ఉంటుండగా దేవుని యొక్క మందిరావరణంలో
వీ హ్యావ్ ద మెయింటైన్ ఫర్ ద స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయమైన జీవితం అనేది మనము దానిని నేర్చుకోలేకపోతే ఏర్పరచబడిన వారు సహితము కూడా మోసపరచబడతారు. ఆ అనుభవంలోనికి రాకపోతే, కాబట్టి ప్రభు అంటున్నాడు, దినమెల్లా కూడా మన ఎడల ఆయన ఏం చేస్తున్నాడు? దృక్కాక్రాంతుడిగా చేతులు మన వైపు త్రిపుతా ఉన్నాడు. ఇదిగో ఈ మనుషుడు ద్వారా ప్రస్తుత కాలములో మనకేమి లాభముగా ఉంది? ఈ మనుషుడు ద్వారా ప్రస్తుత కాలములో మనం ఏమి నేర్చుకోవాలి? ఈ యొక్క ప్రస్తుత పిలాతు అన్నాడు, పిలాతు ఇదిగో ఈ మనుషుడని ఏం చెప్తా వచ్చినారు? ఆయన యందు ఏ దోషము కూడా నాకు కనబడలేదు. ఈ ప్రార్థన, ఈ బైబిల్ స్టడీ, ఈ ఉపవాస ప్రార్థన సంఘములో ఉన్న దోషాన్ని ప్రభు పోగొట్టుకుడు కరకాయి. కాబట్టి సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ప్రభు అన్నాడు, మీలో ఎవడైతే యోగ్యముగా కనబడు నిమిత్తమై భిన్నాభిప్రాయాలు ఉండక మానవు అంటా వచ్చినాడు. కాబట్టి దైవ సేవకుల యొక్క మార్పు, దైవ సేవకుల యొక్క ఆయా స్థలాలకి బదిలేయుట ఉద్దేశం ఏంటంటే ఒక చైతన్యము కలిగించుట. ఎందుకు అనేకమైన డినామినేషన్లో ఒకే పాస్టర్ గారు ఉంటాడు కదా, సంవత్సరాల తరబడి ఒకే దైవ సేవకుడు ఉంటాడు కదా. కాబట్టి ఒక్కొక్క దైవజనుడు మారుతున్నప్పుడు ఆత్మీయమైన జీవితం కొరకై మనం ఎప్పుడైతే ప్రతిస్పందిస్తామో ప్రభు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. ఈ ఉదయకాలమున నేను మిర్యాలగూడలో పీఠరాచార్య అంకులు వాళ్ళ స్థలంలో చేసినప్పుడు వారి యొక్క సిపోరమ్మ అంచి వారి చెల్లెలు కూతురు ఈ ఉదయకాల సమయన ఫోన్ చేస్తున్నారు, అన్న మీరు ఆ దినాల్లో చెప్పిన వాక్యమే ఆత్మీయమైన జీవితముగా హృదయంలో ఉంచుకున్నప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ఎగ్జామ్స్కి వెళ్తున్నాను, నా కొరకై ప్రార్థన చేయండి. వాట్ ఈస్ ద రిమెంబరెన్స్? దేనిని గుర్తుపెట్టుకుంటా వచ్చినారు? ఆత్మీయమైన నడవడి, ఆత్మీయమైన ప్రార్థన, ఆత్మీయమైన పరిచర్య మన జీవితంలో అది లేకపోతే మనం ఎంత మాత్రము కూడా ఆశీర్వదించబడలేము. యెహోషువ 13:14 అన్నట్లుగా మేము ఆ వాక్యం కొరకే గంట సేపు ప్రార్థన చేసినాం. కానీ ఉదయకాల సమయం ప్రార్థన చేసినప్పుడు ఇది నాకు అర్థం కాలేదని దైవదాసురాలను అడిగినాను, అమ్మ ఇది నాకు కొంచెం అర్థం కాలేదు, దీని యొక్క వివరణ ఏంటంటే ప్రభు సంధించి మాట్లాడినట్లుగా హోమము అనేది మన యొక్క కాలములో క్రియారూపకంగా ఏం చేస్తామో, మనం ఎంతైతే సువార్త ప్రకటిస్తామో, నేను వచ్చిన దాదాపు సెప్టెంబర్ మాసం నుండి డిసెంబర్ మాసం వరకు 90 రోజులైంది. 90 రోజుల్లో ఏనాడు కూడా నేను వాక్యం చెప్పాలని, ఏనాడు కూడా ఒకవేళ వాక్యంలో నాకేదో ప్రభు ఇచ్చిన ప్రాధాన్యత లేకపోతే ప్రావీణ్యత ఉందని ఎన్నడూ కూడా నేను చెప్పలేదు. ప్రభు దాదాపు 7-8 అంశాలు ఇచ్చేవాడు. కాబట్టి ఈ అంశాల్లో ఒకటొకటి ధ్యానం చేస్తున్నప్పుడు 3వ అంశం వచ్చేసరికి సమయం అయిపోయేది, దాన్ని అక్కడ ముగించేవాడిని. తలంపు ఏంటంటే ప్రార్థన కొరకై అనేక సార్లు బైబిల్ స్టడీలో కూడా ప్రార్థన చేపించినాను. ప్రభా ఎందుకొరకై? సంఘము దేవుని యొక్క వాక్యము వినే యొక్క అనుభవంలోనికి రాలేదు, దాని కొరకై ప్రార్థన అత్యాసక్తిగా దేవుని యొక్క వాక్యం వింటుందా అనేది దైవ సేవకునికి ఆత్మ యొక్క ప్రేరేపణ ద్వారా అది అర్థమవుతా ఉంది. కాబట్టి ఆత్మ ప్రేరేపణ, అందుకే ప్రభు అన్నాడు, ఎందరైతే తన ఆత్మ చేత నడిపింపబడదరో వారు దేవుని యొక్క కుమారులు అనబడదురు. ఈ యొక్క సాయంకాల వేళలో బైబిల్ స్టడీ యొక్క ఉపోద్ఘాతం ఏంటంటే ప్రభు అంటా వచ్చినాడు, ఇదిగో ఈ మనుషుడు దేవుని యొక్క కుమారుడు. ఒక తలంపు చూసి మనము ముందుకు వెళ్దాం. దేవుని యొక్క వాక్య భాగంలో ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. దయచేసి తీసిన వారు. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్కు ఈ అబ్రహాము దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడమును నీ బహుమానమును అధికమగునని. ఇది జరిగిన తర్వాత ఏమని రాయబడుతుంది? యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము. అంటే ఏంటి? ఏదైతే హోమముగా చేయబడ్డానికి, అంటే మనం మార్చబడడానికి 2 అవకాశాలు ఉన్నాయి. ఏంటది? వాక్యము. ఆ వాక్యం ఏంటి? కృపా సత్య సంపూర్ణుడుగా
ఆయన మన మధ్యలోనికి వచ్చి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం రీతిగా ఆయన మన మధ్యకు వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా ఏం చేస్తున్నాడు? నివాసం చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నివాసం చేస్తుందో అది ఇట్ విల్ బి చేంజెస్, అది మారుస్తుంది. ఏమని మారుస్తుంది? దేవుని యొక్క హోమము, ఆ హోమం అనేది నేర్పిస్తుంది క్రియారూపకంగా. ఎప్పుడైతే ఈ హోమం నేర్పిస్తుందో ప్రభు యొక్క రాజ్యంలో ఆ స్వాస్థ్యాన్ని మనం అనుభవించేవారుగా ఉంటాం. భూమి మీద ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ కూడా నేను ప్రార్థన చేస్తూ నాకు కొంత కలవరంగా ఉంది. ప్రార్థనలో గడిపినప్పుడు వారు ప్రార్థన యొక్క అంశంలో ఏమంటా వచ్చినారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం యొక్క తాళపు చెవులు, భూమి మీద ఏదైతే మనము దానిని ప్రభు కొరకై ప్రయాసపడతామో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క ప్రార్థన యొక్క తాళపు చెవిని కూడా ఆయన మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రస్తుత కాలం అంటే ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు మనకు ఎలాగా ఉపయోగపడుతున్నాడు? ఇదిగో ఆ మనుషుడని చెప్పలేదు కానీ ఇదిగో ఈ మనుషుడు దేవుని కుమారుడు, ఈయన యందు ఏ దోషము కూడా నాకు కనబడలేదు. ఈ మనుష్య కుమారుడు ఎలాగున్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎప్పుడైనా స్వార్థకి వెళ్ళినప్పుడు మనం ఏమంటామంటే దేవుని యొక్క వాక్యము, దీనిని చదవండి అంటాం. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాం. ఈ కాలంలో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నామో, దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇదిగో ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి ఏమని రాయబడింది? అబ్రహామా భయపడకు అంటే ద వాక్యము ఇట్ విల్ బి కన్వర్ట్ ఇన్ టు ద విజన్. ఆ విజనే, ఆ దర్శనమే దైవజనుడు భక్సింగ్ గారు కలిగిన యొక్క దర్శనం. నేను ఎన్నడూ చెప్తా ఉంటాను, దైవజనుడి యొక్క భక్సింగ్ గారి యొక్క పేరు ఏదో ఊరికనే మాత్రం కూడా ఎత్తడం లేదు. బాపట్లాయ స్థలాలన్నీ కూడా అంటే నా కాలంలో దైవజనుడు ఎత్తుట కొరకై అంటే రెండు కూడా ఉన్నాయి. క్రియారూపకంగా చేసేమని ఆయన పేరు ఎత్తడం లేదు, కానీ అనేక మంది కూడా వారి జీవితంలో దైవజనుడి కొరకై ప్రయాసపడకుండా ఎన్నో సందర్భాల్లో కూడా దైవజనుడి యొక్క పేరు ఎత్తేవారుగా ఉంటారు. కాబట్టి ఆ దైవజనుడి కొరకై ఏదైతే నువ్వు ప్రయాస చేసినావో అప్పుడు నువ్వు అరుగుడుగా చేర్చబడతావు. కాబట్టి బాపట్ల యొక్క స్థలములో ఆ చుట్టుపక్కల ప్రాంతములన్నీ కూడా ఒక సాధారణమైన విశ్వాసి ఆమె తండ్రి గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు చేయబెట్టి ప్రార్థన చేసిన తర్వాత స్వస్థత నొందిన తర్వాత, రాజారావు కాబట్టి ఇది నువ్వు పిల్లలు గలవాడి కాబట్టి ఈ 3 ఎకరాల పొలం అనేది నీ కొరకై, నీ బిడ్డలైన వారి కొరకై ఉంచుకొనము. అప్పుడు దైవజనుడు నాన్నగారు ఫోన్ చేసి, అన్నా ఇలాగుంది, ఇలా పరిస్థితి అంటే, కాబట్టి అక్కడ మందిరాన్ని కట్టుకోండి అని దైవజనుడు ఏమని పేరు పెట్టాడంటే బాపట్ల రాజారావు అని పేరు పెడతా వచ్చినాడు. కాబట్టి యాత్రా జీవితంలో దైవజనుడి యొక్క పరిచర్య అంటే వాక్యం అనేది ఏ రీతిగా మన జీవితంలో దర్శన రూపముగా వస్తూ వచ్చింది. ఏళ్ల తరబడి అయిపోయినాయి, 12-13 సంవత్సరాల్లోనికి వస్తూ వచ్చాం. ఆ వాక్యము మన జీవితంలో ఏది దర్శన రూపకంగా ఇంకా కనబడడం లేదు. మీరు అనొచ్చు, మరి దైవ సేవకుడిగా నీవేది అనుభవించావు? దేవుని యొక్క కృపను బట్టి ప్రభు ఈ కాలములో, యవన కాలములో లోకం ఎంత యవన యొక్క భ్రష్టత్వంలో ఉంది. కాబట్టి ఈ యవన కాలములో దేవుని యొక్క వాక్యం అందించుట అంత సర్వసాధారణమైనది కాదు. అది ఆయా రీతిలుగా పరిస్థితులు, ఆయా రీతిలుగా శ్రమలు, వాటన్నిటినీ అనుభవించిన తర్వాత దేవుని యొక్క వాక్యం అనేది హృదయంలో నుంచి వస్తూ ఉంది. కాబట్టి క్రియారూపకమైనది యొక్క పరిచర్య అనే హెబ్రోని యొక్క సహవాసం. చూడండి, యవనస్తుడైతే వాక్యం చెప్పిన ఆకర్షితులుగా చేయబడతాడు. ఆకర్షితులుగా చేయబడిన తెలియకుండా లోకం యొక్క హృదయాంతరములో పాపాన్ని కలిగి ఉంటాడు. సర్వసాధారణంగా యవనస్తుడు పరిచర్య చేయడం అనేది మన యొక్క హెబ్రోను సహవాసములో దాదాపు 35-37 సంవత్సరాలు జరిగితేనే కానీ హీ వాజ్ ద ఎలిజిబుల్ ఫర్ ద సెకండ్ మెసేజ్. రెండో వర్తమానం అంటే మన సహవాసములో అంతా ఆలటోలిగా ఐసా పైసాగా ఉందా? కాబట్టి హెబ్రోన్ యొక్క సహవాసములో బల దగ్గరికి వెళ్ళేటప్పుడు రెండో వర్తమాన యొక్క అనుభవంలో ఎంతో దేవునిచ్చిన యొక్క ప్రత్యక్షత అనుభవించలేకపోతే ఆ యొక్క బల్లని విరవలేడు. దైవ సేవకుడు యొక్క అనుభవంలో ఒకవేళ
మొట్టమొదటిగా శిక్షావిధికి కలగకుండానట్లుగా. కాబట్టి తాత్పర్యం ఏంటంటే, యవన కాలమున కాడి మోయిట మేలు, దానిని మోపినవాడు యెహోవాయే. కాబట్టి సహవాసం రక్షణ అనుకుంటే 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత, లేకపోతే కుదుటబాటు కలిగి ఉండడానికి ఏదో వివాహం చేసుకున్న తర్వాత, లేకపోతే ఆ పరిస్థితులు బట్టి వచ్చేది మనం సేవకుడిగా అనుకుంటాము. కానీ దేవుడు సమూయేలుని, కాబట్టి అనేక మంది ఉన్నప్పటికీ సమూయేలా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తూ వచ్చినాడు. మన యొక్క మాట తీరు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క బిహేవియర్ అనేది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రత్యక్షతలో అనేది మారకపోతే మనము వ్యక్తుల చేత మనం మార్చబడతాము, కానీ మనము అనేకులకి నిదర్శనముగా ఉండలేము. ఎందుకు దైవజనుడి యొక్క పేరు అనేకమైన వర్తమానంలో ఎందుకు ఎత్తుతారంటే, ఒక సందర్భాల్లో నా జీవితంలో కూడా జరుగుతూ వచ్చింది. నాన్నగారు అప్పుడే ఆర్ఎంఎస్ డిపార్ట్మెంట్లో రైల్వేలో జాబ్ చేస్తూ ఉన్నారు. రిజైన్ చేసిన తర్వాత నాన్నగారు సంఘ పెద్దగా ఉన్నారు గుంటకల్లో. ఆ గుంటకల్లో ఉన్నప్పుడు దైవజనుడు బక్సింగ్ అంకులు ఆ యొక్క గుంటకల యొక్క సమస్యలన్నీ తీర్చడానికి ఆ ప్రాంగణానికి వస్తూ వచ్చినారంట. అక్కడ కూడా బేర్షెబా ప్రార్థనా మందిరమే. కాబట్టి ఆ బేర్షెబాలో ఆ యొక్క సమస్యల నిమిత్తమై దాదాపు 1 గంట అయిన తర్వాత ఎవరి ఇళ్ళకి వెళ్ళి వారు పనుకొని ఉంటే, తిరిగి నాన్నగారు ఉదయకాలమున దైవజనుడికి టీ ఇవ్వాలని 5 గంటలకు వెళ్ళినప్పుడు తిరిగి దైవజనుడు అదే మోకాళ్ళ మీద ప్రార్థన ద్వారం. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఆ సమయంలో రాత్రంతా సమస్యల కొరకై, ఆయా పరిస్థితుల కొరకై ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఉదయకాలం 5 గంటల వరకు కూడా ఈ దైవజనుడు మోకాళ్ళ మీద కలిగిన దర్శనాన్ని పొందుతూ వచ్చినాడు. మోకాళ్ళ మీద అనుభవంలోనికి రాకపోతే, దెర్ ఈజ్ నో వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము లేకపోతే సంఘములో దేవుని యొక్క ఆత్మ ఉండదు. దేవుని యొక్క వాక్యము చెప్పకపోతే వర్తమానములో ముందుకి నడవలేము. కాబట్టి ప్రభు అంటా వచ్చినాడు, ఆయన యొక్క అనాదికాల సంకల్పములో ఈ వారంలో ప్రభు ఒక మాటను జ్ఞాపకం చేశాను. ఎన్నటికైనాను ఆయన మందిర ఆవరణములు ఏముంటుందంటే, పరిశుద్ధతయే ఆయనకి ఏం చేయబడుతుందంటే అనుకూలమైనది. కాబట్టి ప్రభా, ఆ వాక్యానికి, ఆ దర్శనానికి నా మటుకైతే నేను ఎక్కడైతే తప్పిపోతా వచ్చినానో, ఆ దర్శనం కొరకై ఎక్కడైతే నేను ప్రయాసపడలేకపోతా వచ్చినాను అంటే, దర్శనం అంటే ఇక్కడ కూడా 30 అంతులు 60 అంతులు 100 అంతులు జ్ఞాపకం చేస్తున్నాడు. వ్యక్తిని ప్రభు మాట్లాడినాడు, వాక్యాన్ని పంపించాడు. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. ఇదిగో ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమై వచ్చి, ఇక్కడేమంటాడు, అబ్రామా. మొదట అన్నాడు అబ్రహామునకు అన్నాడు. ఏమన్నాడు? అబ్రామునకు అన్నాడు. కాబట్టి తర్వాత ఏమని ప్రొనౌన్సియేషన్ చేశాడు? అబ్రామా అన్నాడు. కాబట్టి అబ్రహామునకు అన్నాడు, అబ్రహామా. కాబట్టి మనం అనుకుంటాం, కాబట్టి యాత్రా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని రాయబడుతుంది? ఎన్ని మాటలు? 1, 2, 3, 4, 5 కృప. అబ్రహాము తన జీవితంలో, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు బయటికి తీసుకొని వచ్చి, నీవు లెక్కించిన ఎడల నీ చేతనైతే లెక్కించు, నీ యొక్క ఏం చేస్తాను, సంతతి వారిని ఇస్కరేలులంతగా నేను ఏం చేస్తాను, ఆశీర్వదిస్తా. ద కృప విల్ బి కన్వర్టెడ్ ఉంటుంది ద వ్యక్తిగత జీవితం అనేది. చూడండి, వాక్యం వచ్చింది, దర్శనం వచ్చింది, కృప వచ్చింది. ఈ కృప ద్వారా మన జీవితంలో వ్యక్తిగతంగా ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అబ్రహామునకు ఏమొచ్చింది? కృప పొందిన తర్వాతనే అబ్రహాం అన్నాడు, తర్వాత నీ బహుమానమును నీ కేడమును నేనేమన్నాను? అత్యధికమనై ఉన్నాను. కాబట్టి ఒక వ్యక్తి ద్వారా 40,000 సంఘాలు కదిలించబడితే, ప్రభా కృపాకాలములో ఈ భయంకరమైన యొక్క పాపిష్ట యొక్క లోకములో నా ద్వారా ఒక్కరినైనా ఆత్మను, రక్షణ పొందే ఆత్మను, కాబట్టి ద విజన్ ఆఫ్ ద సాల్వేషన్, కాబట్టి రక్షణ పొందే ఆత్మను నాలో ఉంచు ప్రభా. రక్షణ దేని కొరకై? బల ఇరువుట కొరకై. రక్షణ దేని కొరకై? పాటలు పాడు కొరకై. రక్షణ దేని కొరకై? వాక్యాన్ని చెప్పుడు కొరకై. రక్షణ దేని కొరకై? దేవునిటిలో పనిచేయట కొరకై. ఇవన్నీ కూడా కృపావరములు ఇచ్చినప్పటికి కూడా ప్రభు అంటున్నాడు, రక్షణ విషయంలో ఒక ఆత్మనైనను నేను రక్షించినట్లుగా సహాయం ఇచ్చాయి. ద విజన్ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ యొక్క సహవాసము, రక్షణ యొక్క ప్రత్యక్షత. ప్రభా, అది ఎక్కడ ఆగిపోయిందో నా జీవితంలో తిరిగి దాన్ని దయచేయి ప్రభా. నన్ను కట్టుడు కొరకాయి. ఒకవేళ అనేక మంది బైబిల్ స్టడీ అంటే
బోర్డు మీద వేసి ఆయా రీతిలుగా చెప్తున్నారు. బైబిల్ స్టడీ అంటే వాక్యం వేరు, బైబిల్ స్టడీ అంటే ఒక్కొక్క మాటను అర్థం చెప్పడం వేరు. బైబిల్ స్టడీలో నిదానముగా ఒక్కొక్క మాటను అర్థం చెప్పడం వేరు, అదే బైబిల్ స్టడీలో వాక్యాన్ని చెప్పడం వేరు. వాక్యం అనేది ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, తర్వాత ఆరాధనలో, బలవర్తమానంలో, కాన్వకేషన్లో, మీటింగ్స్లో ఆయా రీతిలుగా చూస్తూ ఉంటున్నాం. బైబిల్ స్టడీ అనేది ఒక్కొక్క మాట, అబ్రహామా పేరేంటి, అర్థమేంటి, ఏ కాలంలో పుట్టాడు, ఏ రీతిగా. కాబట్టి ఇవన్నీ కూడా తలంపు ఏంటంటే ఎక్కడైతే వాక్యం యొక్క ప్రత్యక్షత కోల్పోతా వచ్చినాము. కాబట్టి ద సాల్వేషన్ ఆఫ్ ద విజన్, ప్రభు రక్షణ గురించిన ప్రత్యక్షత ఎక్కడ ఆగిపోయిందో తిరిగి నాకు దాన్ని ఏం చేయమంటున్నాడు. కోరహ కుమారులు ఏమని అడుగుతా వచ్చినారు, మాకు మరలా ఏం చేసినాడు, మమ్మలను బ్రతికించవా. కాబట్టి రెండో యొక్క అనుభవంలోనికి ప్రభు అంటున్నాడు. చూడండి, నిర్గమాకాండము ఆ వాక్యమే ఎలాగ మానవుడి యొక్క జీవితంలో కార్యసిద్ధి కలుగు చేస్తూ వచ్చింది. నిర్గమాకాండము 34వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండము 34వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో, ఇది చూడండి, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద వాక్యమును నేను ఈ పలకల మీద రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండము. ఈ 2 వచనాల్లో ప్రభుని అడిగితే ఎన్నో ఆత్మీయమైన తలంపులు ఉన్నాయి. ఇక్కడ రాయబడతా వచ్చింది, మరి యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన, ఇక్కడ ఏమంటాడు చూడండి, నీవు పగులగొట్టిన అనేది 6 మాటలతో రాసినాడు. ఈ వాక్యం యొక్క పలకలు ఎందుకు వచ్చినాయి? దేవుడు మానవుల కొరకే ఇచ్చినాడు. ఆ యొక్క పలకల మీద ఏం రాయబడ్డాయి? 10 యొక్క ఆజ్ఞలు. నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి యొక్క పలకలు అనేది, కాబట్టి ఈ యొక్క పలకలు ఏమంటే రాయబడతా వచ్చింది, శ్రేష్టమైన మాట. అక్కడ అంటే నీవు పగులగొట్టిన అంటే తన జీవితంలో ఎంతో రోషము కలిగిన వాడే, ఎంతో ఆగ్రహిస్తున్నాడు. అయ్యో, తిరిగి వచ్చినప్పుడు వారు బంగారమైన ఆ యొక్క దూడను చేయించుకొని అహరోను దానిని వారికి అర్పించినాడు. అహరోను ఏం చేస్తున్నాడంటే, అయ్యవారు కాబట్టి బాధపడతారు, వారు సనుగు కొనుక్కుంటారు. కాబట్టి అహరోను ఏం చేస్తున్నాడంటే వారి యొక్క బైబిల్లో రాయబడింది ఆ మాట, వారి యొక్క విచ్చలవిడితనానికి వదిలివేశను. ఆ మాట రాయబడింది, విచ్చలవిడితనం అని. కాబట్టి ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మోషే కొండ మీద దిగి వచ్చినప్పుడు చూసినప్పుడు తను ఆ యొక్క ఉగ్రోషం, ఆత్మ సంబంధమైన ఆ రోషము గలవాడై ఆ పలకలను ఏం చేస్తూ వచ్చినాడంటే పగలగొట్టినాడు. ఒక మానవ సంబంధమైన వ్యక్తికే ఈ యొక్క లోకమనే యొక్క నైజం అనేది తన జీవితంలో, అంటే చూడండి, మళ్ళీ వేరే సందర్భానికి వెళ్ళొద్దు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మోషేని ఆ యొక్క కానానులోనికి ప్రవేశింపలేదు అనవద్దు. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే, ఏదైతే ప్రజెంట్ అంటే జరిగిపోయిన సందర్భంలో ఏదైతే అక్కడ రాయబడుతూ వచ్చిందో మనము దానిని ఆత్మీయంగా ఏమంటాడు చూడండి, మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదున్న వాక్యములను నేనేమంటున్నాడు, ఈ పలకల మీద వ్రాసెదను. ఈ పలకల మీద చూడండి, ఎక్కడ మోషే యొక్క అనుభవం అనేది, ఎక్కడ దైవజనుడి యొక్క అనుభవం. మోషే యొక్క అనుభవము అసలు ఎప్పుడు జరిగింది, ఏ కాలంలో జరిగింది, ఎవరు చేస్తూ వచ్చినారు, అక్కడ యొక్క గ్రంథకర్తలు ఏంటి, ఏ సమయంలో జరిగిందో తెలియదు. మోషే యొక్క కాలానికి దైవజనుడి యొక్క కాలానికి ఎంత వ్యత్యాసం ఉన్నప్పటికీ నీవేదైతే ఆత్మ సంబంధమైన ఆ పలకలను నీవు పగలగొడతా వచ్చినావో, నేనేమంటాడు ఇక్కడ చూడండి, నేను ఈ పలకలను ఏం చేస్తుందను, వ్రాసెదను. అంటే అర్థమేంటి? 4 వ్రాసెదనంటే సహవాసం. ఏదైతే ఆది అపోస్తుల యొక్క సంఘములో ఉందో,
ఏదైతే మోషే తన జీవితంలో ఆత్మ సంబంధమైన ఆగ్రహణం చేత ఆ పలకలను ఎప్పుడైతే పలగొట్టినాడో, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను తిరిగి ఏం చేస్తానంటే, చాలా చక్కని మాట అంటున్నాడు చూడండి, వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేది. ఈ అంటే అర్థం ఏంటి? ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. కాబట్టి దైవజనుడిలో నరనరాల యొక్క ఆత్మీయమైన జీవితం అనేది, నరనరాల అనే మాట ఎందుకు వాడానంటే, దైవజనుడి గారి యొక్క బక్సింగ్ అంకుల్ తాతగారి యొక్క తిరిగి భార్య గారు తిరిగి వచ్చారంట, ఆంటీ గారు. కాబట్టి ఎప్పుడైతే వచ్చినప్పుడు దైవజనుడు ఈ రీతిగా అన్నాడంట, అమ్మా నీవు రక్షణ పొందితే నాతో పాటు నువ్వు ఉండు, ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే, ఒకవేళ నీకు ఇష్టం లేదా, సంతోషంగా తిరిగి నీవు ఇంటికి వెళ్ళిపో. ఎవరు భూ సంబంధమైన యొక్క భార్యని ఎవరు పోగొట్టుకుంటారు? ఆయా రీతిలుగా దైవజనులు అన్నారు, అదొక వేరే వ్యక్తి. అంటే ప్రభు కొరకే దే హ్యావ్ సైంటిఫికేషన్. ఒక వ్యక్తి కాల్చబడకపోతే సహవాసం అనేది, అందుకే ద విజన్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ద సాల్వేషన్ ఆఫ్ ద విజన్. ప్రభా నేను అబ్రహామునకు వచ్చిందంట, దర్శనం వచ్చింది అబ్రహామా, కాబట్టి భయపడకమన్నాడు. కృప ద్వారా ప్రవీణేశ్వక్రీస్తు వారు రక్షణలో ఆ ప్రత్యక్షత. హోసన్న అంకులు గుడారాయిల పండుగ ఎంత శ్రేష్టంగా చేస్తారంటే, ఆ హోసన్న అంకులు ఆ సాక్ష్యంలో ఉంది. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క ఉమ్మేశారంట. ఆ ఉమ్ము తినడు ద్వారా ఏం చేయబడతా వచ్చింది, ఈ దినమున గుడారాయిల పండుగ 30 లక్షల మంది వస్తారు. అదే ఒకవేళ 30 లక్షల మంది హెబ్రోన్ యొక్క సహవాసానికి వస్తే, హెబ్రోన్ స్టేజి మీద ఆ యొక్క స్టేజ్ ఏమేస్తారు, 10 కుర్చీలు వేస్తారు. 10 మంది వాక్యం చెప్తేనే హెబ్రోన్ సహవాసం వాళ్ళు కాలరు ఇట్లా తీసి ఇట్లా పెట్టి మడతేసి ఇట్లా అంటారు. ఇక కాబట్టి అర్థం ఏంటంటే, ప్రభుకి ఒక్కొక్కరికి ఇచ్చిన ఆయన ఘనత, ఎవరికి ఏ ఘనత ఇవ్వాలో ప్రవీణేశ్వక్రీస్తు వారు ఆయన వారికి ఆ ఘనతను అనుగ్రహించినాడు. కాబట్టి ఆ యొక్క గుడారాల పండుగలో లక్షల వేల మంది వచ్చే గ్యాదరే సందర్భం ఏంటంటే, ఆయన ఆ ఉమ్మిని ఏం చేస్తూ వచ్చినాడంటే, క్రియారూపకంగా తినుడు ద్వారా ఆ ప్రత్యక్షత అనేది ఏమవుతా వచ్చింది, ప్రబలిల్లింది, వ్యాపిస్తూ వచ్చింది, దేవుని మహిమ పొందే యొక్క దర్శనం. కాబట్టి మనదేమో స్వార్థ పరిచర్య, వాళ్ళదేమో స్వస్థత పరిచే పరిచర్య. కాబట్టి ప్రభు ఈ సాయంకాల వేళ, ప్రభా ఈ పలకల మీద నేను ఎక్కడ రాసుకొని లేకపోతున్నాను, దైవజనుడు చూచి నేనేది నేర్చుకోలేకపోతా వచ్చినాను. ఆకాశం నుండి కలిగిన దర్శనానికి ఎలాంటి మనుషుడు, వాట్ ఏ మ్యాన్ ఆఫ్ ద గాడ్. ఎందుకంటే మనం పౌలు చూడలేదు, ఏసేపును చూడలేదు, అబ్రహామును చూడలేదు. కాబట్టి ఇంత యొక్క ఆస్తిని దైవజనుడు ప్రభు దగ్గరికి అప్పచెప్పి వెళ్ళాడంటే, ఆత్మీయమైన విషయంలో ఎలాంటి వ్యక్తి. ప్రభా నా జీవితంలో కూడా ఓ సందర్భంలో నాన్నగారిని ఇది చెప్పక తప్పదు, కరీంనగర్కి పంపిస్తూ వచ్చినారు. అన్నా కరీంనగర్లో చాలా సమస్యలు ఉన్నాయి, కాబట్టి మీరు కరీంనగర్కి వెళ్ళి అక్కడ సమస్యలు తీర్చాలి అన్నప్పుడు, అక్కడున్న స్థానిక దైవ సేవకుడు అన్నగారు, హూ ఈజ్ ద బక్సింగ్ అని అన్నాడు. ఆయన మళ్ళీ హెబ్రోన్లోనే తరబీదయ్యాడు, హెబ్రోన్ యొక్క స్వాస్థ్యం యొక్క అనుభవంలోనే ఉంటా వచ్చాడు. పరిస్థితులు సందర్భాలు వచ్చి అక్కడ వెళ్ళి కూర్చొని మాట్లాడేటప్పుడు, దైవజనుడు అంటే ఎవరు, నాకు దైవజనుడు బక్సింగ్ గారు తెలియదే అంటా వచ్చాడు. కరోనా వచ్చింది, ఆయన యొక్క బాడీని ముట్టడానికి దాదాపు అందరూ కూడా ఒక 2-3 అడుగుల దూరంలో ఉంటా వచ్చారు. మన యొక్క ప్రక్రియ ఏంటి, వాట్ ఈజ్ ద క్రియారూపకమైనది. ప్రభా నేను రక్షణ పొందాను, నా జీవితంలో నేను దినమేళ్ళ కూడా ఆ క్రియారూపకమైనది నేను నేర్చుకోలేకపోతే జీవించుచున్న పేరు మాత్రమే ఉంది, కానీ నేను మృతుడనే ప్రభా. కాబట్టి ఈ వాక్యము ద్వారా అబ్రహాం దగ్గరికి వచ్చినది దర్శన రూపంలో వచ్చింది. ఈ దర్శనములో ఈ వాక్యం ద్వారా ఏదైతే దర్శనం వచ్చిందో దాన్ని నేను ఎక్కడైతే ఆపివేస్తున్నానో, కాబట్టి అబ్రహామా అంటా వచ్చినాడు, అంత మాత్రమే అబ్రహామా అన్నాడు. ప్రభా నా దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడి, నువ్వు పలకరించి, సందర్భించి, నాతో ముచ్చటించి, నా కొరకై రక్షణ యొక్క అనుభవం. అంత మాత్రమే కాదు, ఈ వాక్యము ప్రవీణేశ్వక్రీస్తు వారు మనలో మధ్యలో నివసించినప్పుడు ప్రభు ఏమంటా వచ్చినాడు, శ్రేష్టమైన మాట చదువుతా వచ్చినాం. ఏమంటా వచ్చినాడు, ఈ పలకల మీద నీవేదైతే పగలగొచ్చినావో నేను ఈ పలకలు మళ్ళీ ఏం చేస్తాను, అందుకే రాయబడుతూ వచ్చింది, నా సంఘమును నేను కట్టెదను, పాతాళ బెక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికి కూడా,
ఎంత లోకములో ఎంత యొక్క పాపము ఒకవేళ ఉన్నప్పటికీ కూడా, లేదా పాపము కొరకే ఎంత యొక్క లోకము తప్పించమైనప్పటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధత మనలో ఉంచుట యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ పరమ యొక్క కానాను కొరకై, పరలోక రాజ్యము కొరకై, నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను, కొనిపోవదును. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాబోతున్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం రీతిగా, కాబట్టి యేసు తిరిగి భూలోకానికి రాబోతున్నాడు. కాబట్టి ఆయన ఎత్తబడే సంఘము యొక్క అనుభవం, ఒకవేళ సంఘముగా ఎత్తబడలేకపోతే, విడవబడితే ఎంత భయంకరమైనది. చివరిగా ఒక మాట చూసి మనం ముగింపులోనికి వెళ్తాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 10వ వచనం. దయచేసి ఎవరైనా తీసిన వారు చదవలసిందిగా కోరుచున్నాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు దేవుని వ్రేలుతో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగి. ఇక్కడ ఒక ఇంట్రడక్షన్ ఆగుదాం. అప్పుడు దేవుడు వ్రేలితో రాయబడిన, అసలు దేనితో రాయబడింది ఇదంతా కూడా? దేవుని యొక్క వ్రేలుతో రాయబడుతూ వచ్చింది. ద రిటర్న్ విత్ ద గాడ్, దేవుని యొక్క వేలుతో రాయబడింది. అందుకే సాక్ష్యపు యొక్క ఆ యొక్క మనము మోషే కథ చూపించేటప్పుడు ఎక్కడో ఆ యొక్క అగ్ని వచ్చి ఆ 10 ఆజ్ఞల్ని రాసేది మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వ్రేలుతో ఏం చేయబడింది, రాయబడుతూ వచ్చింది. దేవుడు అంటే సర్వస్వాన్ని కలుగు చేసిన వాడు. ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రములు అనంత లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వముతో కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారికి అడ్డు చెప్పచ్చు, పరిశుద్ధాత్మదేవుడికి అడ్డు చెప్పచ్చు, లేకపోతే స్థానిక సంఘానికి అడ్డు చెప్పచ్చు, దైవజనుడికి స్థానికంగా సంఘంకి అడ్డు చెప్పవచ్చు, హెబ్రోన్ యొక్క సహవాసానికి అడ్డు తిరగవచ్చు, లేకపోతే అనేక మందితో ఒకవేళ మనము వాదోపవాదాలకు దిగవచ్చు. కానీ ఇది రాయబడిన ఎవరి చేతితో రాయబడిందంటే దేవుని యొక్క వ్రేలితో రాయబడినది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బహుమానం ఏంటి? ఆయన యొక్క రాకడంట కుమారుడు కూడా ఎరగడంట. అంటే కుమారుడు ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో సిలువ చేత రక్తం కాచున్నాడు. ఆయన యొక్క రక్తము చెమట బిందువుల వల్ల ఏమవుతా వచ్చింది, అంత బయటకు వచ్చింది. సంఘము కొరకాయ అంత ప్రయాసం ఉంటే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన యొక్క రక్తము చెమట బిందువుల వలె. ఆ యొక్క సందర్భం అనేది నేను డాక్టర్ అన్నతో అడిగితే, మనం ఒకవేళ బీపీ అనేది 200, 300, 400కు వస్తే ఇన్స్టెంట్గా బాడీలో జరిగింది. చూడండి లోకములో ఎంత భయం. ఆయన యొక్క చెమట రక్తం బిందువుల వల్ల కారుతా వచ్చింది. ఎందుకు తిరిగి మనము ఇళ్ళకు వెళ్ళినప్పుడు మన యొక్క పాపాన్ని ఎందుకు జయించలేకపోతున్నాం? యేసుక్రీస్తు ప్రభువారంటే నామకార్థంగా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారంటే అవి బాగు చేసేవాడు, ఇది బాగు చేసేవాడు, యేసుక్రీస్తు ప్రభువారంటే అనేకమైనవి చేసేవాడు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి లోకాన్ని విడిచిపెడితే ఆయనతో కూడా ఉండుట కొరక దేవుని వ్రేలితో ఏం చేయబడ్డాయి, వ్రాయబడతా వచ్చినాయి. కాబట్టి ఒకవేళ దేవునికి అంత మాత్రమే కాదు, ఇంకేమంటాడు చూడండి, ఎంత శ్రేష్టమైన మాట. 10వ వచనం అంటాడు, అప్పుడు దేవుని వేలుతో రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినములు ఆ కొండ మీద అగ్ని మధ్య యెహోవా మీతో పలికిన వాక్యములను వాటి మీద ఉండెను. ఏమంటున్నాడు? ఇప్పుడు దేవుని యొక్క చేవ్రాత పలికిల వాక్యములన్నిటి వాటి మీద ఉండెను. మన యొక్క సహవాసము వాక్యము దేని మీద ఉంది? ఏమంటున్నాడు? వాక్యము చాలా శ్రేష్టమైన మాట. ఏమంటా వచ్చిన చూడండి, ఆ యొక్క మాటము మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండేను. వాటి మీద అంటే 4 మాటలు ఉంది. వాక్యములన్నీ దేని మీద ఉన్నాయి? కాబట్టి ఏదైతే సహవాసం, ఈ వాక్యములన్నీ కూడా సహవాసములో ఉండడం ద్వారానే దైవజనుడి యొక్క హెబ్రోన్ యొక్క సహవాసము అంతకంతకు ఏమవుతా ఉందంటే ప్రబలిస్తూ ఉంది. వాక్యములన్నీ 4 మాటలు వాటి మీద అంటే ఏదైతే సంఘం యొక్క ప్రత్యక్షతలో ఉంటుందో ఆ యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుందంటే కొండ మీదన్న పట్టణం వలె. ప్రభా నీ వాక్యములన్నీ కూడా నాలో లేకపోవడాన్ని బట్టి,
ఈ సహవాసములో అల్లరితో కూడిన ఆటుపాటులు. కాబట్టి వీటన్నిటిని కూడా చేయవాడు, మునుపు నేను సంగతి చెప్తా వచ్చినాను, వీటన్నిటిని చేయవాడు దేవుని యొక్క రాజ్యములో ఎంత మాత్రం కూడా ప్రవేశించాడు. కాబట్టి మొట్టమొదటి యొక్క వాక్యం అబ్రాహామునకు దర్శన రూపంలో వచ్చింది. అబ్రాహాముకి దర్శనముకు వచ్చి భయపడకము, నీ కేడముని నీ బహుమానము. కాబట్టి ఈ యొక్క దర్శనములో ప్రభు ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. బైబిల్ స్టడీకి వచ్చేటప్పుడు మనం అనుకుంటాం దేవుని కొరకై ప్రవర్తించాలి అని ఉంది, వాస్తవమే. అయితే దేవుని కొరకై ప్రవర్తించేది నా హృదయం కొంత బాధతో, దిగులుతో, వేదనతో ఉంది. నేను ఒకవేళ దేవుని వాక్యం కొరకై ప్రవర్తించకుండా, అంటే దేవుని యొక్క వాక్యం కొరకై ఆశ కలిగి ఉండి బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం కొరకై నేను సహకరించలేకపోతానంటే ప్రభు అంటున్నాడు, నేను నీ కేడమును బహుమానమును, భయపడకుమా అంటున్నాడు. ఈ వాక్యము దర్శన రూపంలో వచ్చి అబ్రాహాము దగ్గరికి వచ్చింది. అబ్రాహాము దర్శనం అంటే, కాబట్టి వాక్యం ద విజన్ ఆఫ్ ద సాల్వేషన్. కాబట్టి ప్రభా నాకు ఇంకెక్కడ దర్శనం కలగలేదు. దర్శనం అంటే ప్రభు మాట్లాడుట. ప్రభు అన్నాడు, నేను అంత్యకాలంలో నా యొక్క ఆత్మ యవనస్తుల మీద కుమ్మరించదను. వారు ఏం చేస్తారు? కాబట్టి నీ దర్శన రూపమైనది నా జీవితంలో లేకపోవడం బట్టే ఐంగికమైనవి విచారమైన ఎదుగుతూ ఉన్నాయి. వాక్యం అనేది ఏం చేయబడతా ఉంది? అణిచివేయబడుతుంది. ప్రభా, ఐ లాస్ మై విజన్. నా వ్యక్తిగతమైన దర్శనం నేను కోల్పోయాను. నాకు మరలా రెట్టింపు దయచేయి, నాకు బహుమానముగా అనుగ్రహించు. రెండవది ఆ యొక్క వాక్యము మోషేతో అంటున్నాడు, మోషే ఆత్మ సంబంధమైన రోషము గలవాడే ఈ వాక్యములను పగలగొడుతా వచ్చావు. అయితే నేనేం చేస్తానంటే ఈ పలకల మీద ఎక్కడ నిర్గమాకాండము మోషే యొక్క అనుభవము, ఎక్కడ దైవజనుడి యొక్క భక్సింగ్ గారి యొక్క అనుభవము, నేను ఈ పలకల మీద ఈ వాక్యాన్ని రాస్తాను. ఆ దినాల్లో స్వార్థకు వెళ్ళేటప్పుడు ఈ యొక్క బ్యానర్లు తగిలించుకునేవారంట, విబిఎస్. కాబట్టి దైవజనుడు విబిఎస్ పిల్లల మధ్య యొక్క పరిచర్య. ఆ దినాల్లోనే విబిఎస్ పరిచర్య కొరకై 3,300 మంది హెబ్రోన్లో చేరినారంట. దానిలో ఒక వ్యక్తి దైవసేవకుడుగా ఉన్నారు, జోనాతాబన్ అనేసి చెరుకుబల్లి దైవసేవకుడు. కాబట్టి విబిఎస్లో ఆ 300 మంది ద్వారా ప్రారంభించబడిన ఈ విబిఎస్ అనేది ఎన్నో సేకోపసేకలుగా ఆయా ప్రాంతాలుగా విస్తీర్ణ కలుగుతూ ఉంటుండగా, ప్రభా నాకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఎక్కడ ఆగిపోయింది? బైబిల్ స్టడీకి వచ్చామంటే కాసేపు నవ్వులు ఆడుకోవడానిక? బైబిల్ స్టడీకి వచ్చామంటే కాసేపు విమర్శన చేసుకోవడానిక? బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు ప్రభా నా అంతరము లేక ఆత్మ ఎక్కడైతే లోకములో, కాబట్టి సీరియళ్ళు, టీవీలు, ప్రభా లోకములో అత్యధికమైన వాటి కొరకై హృదయం ఆకర్షితులుగా చేయబడుతుంది. కాబట్టి నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచినావు. ఆ ఉద్దేశం కలిగి నేనేం చేస్తాను? మోషే, నువ్వు ఒకవేళ పగలగొట్టావు, అయితే వాస్తవం అయినప్పటికీ కూడా నేను ఈ కాలం ముందు ఏం చేస్తాను? ఈ వాక్యాన్ని రాస్తాను. కాబట్టి ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, దేవుని వేలు చేత ఏం చేయబడుతున్నాయి? రాయబడి. అదే చెప్తా వచ్చినాను. హెబ్రోనికి లేకపోతే ఆయా పరిస్థితులకి అందరికీ మనం ఉండవచ్చు, కానీ దేవునికి విరోధముగా ఉంటే ఏ మాత్రము కూడా ఎంత మాత్రము కూడా ఫలించలేరు. కాబట్టి ఆత్మీయంగా ఈ వాక్యములను చివరి యొక్క దిశోపదేశకాండం ఎంత చక్కని వాక్యం చూడండి. అంటాడు 10వ అధ్యాయం 9-10 ఏమంటాడు? అప్పుడు దేవుని వ్రేలుతో రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్యను యెహోవా మీతో పలికిన వాక్యములన్నీను వాటి మీద ఉండెను అంటున్నాడు. వాటి మీద, దేని మీద? ఏదైతే హెబ్రోన్ యొక్క సహవాసంలో. కాబట్టి హెబ్రోన్ సహవాసం అంటే ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం. కాబట్టి దైవజనుడి ద్వారా అనాది కాల సంకల్పములో నుండి వచ్చినది ఏంటంటే ప్రార్థన వాక్యం. దైవజనుడికి ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థత వరం ఇచ్చినాడంట. అప్పుడు ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, మా పెద్ద బావ గారు ట్రైనింగ్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు దైవజనుడిని ఆయా రీతిలుగా కొన్ని సందర్భాలు డ్యూటీ వేసేవాళ్ళంట. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేసి అంటా వచ్చినంట, ప్రభా ఈ స్వస్థత వరం అనేది నా యొద్ద నుండి తీసివేయి. ఒకవేళ నేను ఈ స్వస్థత వరం అనేది నాకు వస్తే, ఒకవేళ నేను ఏ రీతిగా ఉంటానో, కాబట్టి దైవజనుడికి ఇచ్చిన యొక్క వరములు ఈ వాటి మీద ఈ వాక్యములన్నీ కూడా వాటి మీద. చూడండి, వాక్యములు రాసే గుడులు ఎక్కడైనా ఉంటాయా? లెమన్ ఫెలోషిప్, పెంతుకోస్తు, లేకపోతే డినామినేషన్, లూథరన్ యొక్క చర్చ్, సాల్వేషన్ ఆర్మీ, ఇవాంజలిక్ ఫెలోషిప్, ప్రపంచంలో ఎన్నో సహవాసాలు ఉన్నాయి. వారి సంఘాల్లో ఏ ఒక్క వాక్యము కూడా రాయబడదు.
మన దగ్గర రాయబడే మొట్టమొదటి వాక్యం ఏంటంటే లేవి కాండం, దైవజనుడికి ఇచ్చిన వాగ్దానం, బలిపీఠం ఎదుట నిత్యము అగ్ని మండుచుండవలెను, అది ఎన్నటికి కూడా ఆరిపోకూడదు. దేవుని యొక్క మందిర ఆవరణంలో ఎటు చూచినా మనకు వాక్యమే కనబడతా ఉంది. అయితే వేరే యొక్క సహవాసాలు సంఘాల్లో ప్రభా నేను అయినప్పటికీ కూడా ఆత్మీయంగా ఎదగలేకపోవడం గల కారణం ఏంటి? నన్ను ఎందుకు బేషబాలో ఉంచున్నావు? కాబట్టి ప్రభు రాస్తా వచ్చినాడు, ఏది వారి యొక్క స్వాస్థ్యం అంటే వారి యొక్క హోమములే. క్రియారూపం కష్టంగా సేవకుడు నాకైనా ఉండవచ్చు, లేకపోతే విశ్వాసులు సేవకుడు అంటే ఉద్యోగాలు వదిలిపెట్టుకొని ఆత్మీయమైన తండ్రి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని సేవకులకి ఎన్ని రీతిలుగా కష్టాలు. కాబట్టి 2012 నుండి 2018 వరకు శత్రు సహవాసం మీద ఆత్మ సంబంధమైన దాడి చేసినాడు. ఎంత దాడి అంటే పిల్లలైన వారు ఆయా రీతిలుగా ట్రాన్స్ఫర్లు, లగేజీలు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు. కాబట్టి శారీరకంగా ఒకవేళ ఉంటే దాని కొరకే ప్రార్థన చేస్తామని ఆత్మీయంగానే శత్రువు ఏం చేయాలనుకుంటున్నాడంటే సహవాసాన్ని కూలగొట్టాలని చూస్తున్నాడు. శారీరకం అంటే ప్రార్థన చేస్తా, ప్రభా పలానా నాయకుల నుంచి పలానా నాయకులు తీసివేయి, కాబట్టి సువార్త కొరకే ఆటంకపరిచేయి, కాబట్టి వీటన్నిటి కొరకే ప్రార్థన చేస్తాం. కానీ ఎప్పుడైతే ఆత్మీయంగా దెబ్బ కొడితే తిరిగి సమకూర్చుకోలేని రీతిగా ప్రభు కృపను బట్టి ఈ కృపాకాలంలో ఉంచిన ప్రభా నీ వేలు చేత రాయబడిన వాక్యము మా బేర్షబా మీద ఉండినట్లుగా సహాయం చేయి. దేవుడు అంటా వచ్చినాడు, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన యెడల మనం ఎలాగూ తప్పించుకో. ప్రకటన చివరి అధ్యాయంలో అంటాడు ఈ వాక్యములన్నీ. కాబట్టి ఆ మాటను చూసి మనం దేవుని ముందు బైబిల్ స్టడీలో చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ఏదంట ఇక్కడ ఇప్పుడు ప్రారంభంలోనే వాక్యం ఉంది. ఆత్మీయమైన జీవితంలో ఎదుగుతూ ఎదుగుతూ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇట్ విల్ బి కన్వర్ట్ ఇన్ టు ద ప్రవచన యొక్క వాక్యము. చదవండి అక్క, ఏమంటాడు? చదవండి. గైకొనువాడు ఏమంటాడు? ప్రవచన వాక్యములను. అంటే ప్రవచన వాక్యములు ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని రాయబడింది? 1, 2, 3, 4 మొత్తం కలిపి 9 ఉన్నాయి. అంటే ఈ ప్రవచన వాక్యములన్నీ కూడా మన జీవితంలో ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికం, ఆశానిగ్రహము. కాబట్టి వాటిని చేయవాడు ఏమంటా వచ్చు? శ్రేష్టమైన ఇదిగో నేను త్వరగా వచ్చినాడు. ప్రభు ఏమన్నాడు? ఆ గ్రంథములోనిది అనలేదు, మళ్ళీ ముగింపులోని కూడా పొల్లైనను సున్నాయినదు పోదన్నాడు. ఎందుకు ఈ వాక్యం ఎడల రోషం కలిగి ఉండాలంటే ప్రభు అంటా వచ్చినాడు, ఇదిగో నేను త్వరగా వచ్చినాను. గ్రంథములో అంటే ఎప్పుడో ఆ గ్రంథం, ద ప్రజెంట్ కంటిన్యూస్ ద బైబుల్, ఈ ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉంది. కాబట్టి అందుకే రాయబడుతూ వచ్చింది. సృష్టికర్త యొక్క అర్థం ఏంటంటే నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. నేను విశ్వసించి నమ్మగలను ఏంటంటే ప్రభు ఇచ్చిన కృపావరం ఏంటంటే నా యొక్క పరిచర్య అనేకమైన సంవత్సరాలు ఉండకపోవచ్చు కానీ, కాబట్టి దేవుని కృపను బట్టి దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా చెప్పడం. ఏదో ఒక వచనాన్ని చెప్పి కాసేపు నవ్వుకొనుట, ఏదో ఒక వచనాన్ని చెప్పి కాసేపు నవ్వుకొనుట, లేకపోతే ఒక వచనాన్ని చెప్పి మళ్ళీ మనుషుల్ని ఆకర్షించుకునే వాక్యము కాదు ఇది. ప్రభు ఆత్మచేత నేను ఇదిగో త్వరగా వచ్చున్నాను, దినములు సంకుచితముగా ఉన్నాయి. కాబట్టి అంటున్నాడు ఎంత శ్రేష్టమైన మాట, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను. ఈ అనే గ్రంథం, ఏ అనే గ్రంథం? ఇది ఇప్పుడు జరుగుతున్నది, ఇది వాస్తవమైనది. ప్రజెంట్ కంటిన్యూస్ ద టెన్స్, ద హోలీ బైబుల్. ఈ గ్రంథంలోని చదువువాడు, దానిని విని గాయకునివాడు మానవులు. కాబట్టి 10th క్లాస్లో ఆల్ ఇన్ వన్ ఉంటుంది. భౌతికమైన సంబంధమైన ఆథర్స్ అనే వాళ్ళు రాసిన వాళ్ళు వన్స్ అపాన్ ఎ టైం, వన్స్ అపాన్ ఎ టైం, వన్స్ అపాన్ ఎ టైం అని ఇంగ్లీష్లో నాన్ డీటెయిల్లో వస్తుంది. ఆథర్స్ వాళ్ళు రాసిన జీవితంలోనే వారు పుస్తకాలు చదివితేనే ఇంజనీర్లు, డాక్టర్లు, లేకపోతే సైంటిస్టులు అవుతుంటే ఇది దాదాపు 23 మంది కాబట్టి అంటే ప్రవక్తల ద్వారా. కాబట్టి రాయబడుతున్న యొక్క గ్రంథము దేవుని యొక్క వ్రేలు చేత రాయబడిన యొక్క గ్రంథం. 1వ తరగతి చదివితేనే 10వ తరగతి వెళితే 10వ తరగతి చదివిన వ్యక్తే సముద్రంలో ఇంజనీర్ అయి, డబుల్ ఇంజనీర్ అయి, లేకపోతే డాక్టర్ అయి ఆ రీతిగా ₹1,00,000 సంపాదించే ఈ భౌతిక సంబంధమైన గ్రంథాలయ్యే మానవుడికి అంత తెలివినిస్తే దేవుని వేలు చేత రాయబడిన ఈ గ్రంథం అనేది మానవుడికి ఇంకెంత ఆశీర్వాదకరం. కాబట్టి
ఏ పుస్తకము కూడా ఆశీర్వాదం లేదు. ఈ యొక్క పుస్తకాన్ని దేవుడు ఏం చేసినాడు, ఇది నీకును మీ పిల్లలైన వారికి తరతరములకు నేను ఇచ్చిన నీ విధిని, అంత మాత్రమే కాదు, ఏమన్నాడు, కట్టడా అని రాయబడతా వచ్చింది. అందుకే దివారాత్రములు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు. హీఈస్ ద మ్యాన్ ఆఫ్ ద బ్లెస్డ్ పర్సన్. బైబిల్ స్టడీకి వచ్చిన మనకు దేవుడు తన ఆత్మ చేత ప్రభు మనకు సహాయం చేసి మన అక్కర కొలది మన హృదయం ప్రభులో సంతోషించినట్లుగా ప్రభు మనకేం చేస్తాడు, సహాయపడుతుంది. ఈ వాక్యము ప్రవచనం అంటే మన ద్వారా ఆశీర్వాదం, మన ద్వారా అనేకులు దీవెనకరమైన ప్రవచన వాక్యం. అంటే ప్రవచన వాక్యం అంటే నెరవేర్చే వాక్యము, నెరవేర్పబడే వాక్యము. ఈ వాక్యాన్ని ప్రభువుని బట్టి ఏదైనా బలన సహోదరా నేను ప్రార్థన చేశాను, ప్రభు నిన్ను ఆశీర్వదించాడు. కాబట్టి దీనిలో కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే మనకి పాలు పొందే అవకాశం ఇచ్చినాడు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినలా ఎలాగూ తప్పించుకొనగ. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువు నందు. వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువు నందు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకం. మా ప్రేంగిల పరలోక తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అత్యున్నతమైన శ్రేష్టమైన అసమానమైన ప్రేమ చేత దయల తండ్రి, ఇదిగో ఈ మనుషుడు దేవుని యొక్క కుమారుడని పిలాతు ప్రభా, అతని యందు ఏ దోషము కూడా నాకు కనబడలేదని ప్రభా సెలవిస్తా వచ్చినాడు. దోషము అనేది 4 మాటల చేత అటుది ముడతైనను కలంకమైనను డాగైనను ప్రభా సంఘములో ఉండకూడదని దినదినము ప్రభా సంఘము కొరకై మీరు ప్రయాసపడుతున్న నీ కృపాంతటిని బట్టి స్తోత్రములు చెల్లిస్తుంటున్నా. ప్రభా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మిన వానికి బాప్తీసం ఇవ్వుడి, నమ్మిలేని వారికి శిక్ష విధి కలుగునని మీరు సెలవిచ్చిన రీతిగా యాత్రా జీవితంలో రక్షణ పొందిన తర్వాత యెహోషువ 13:14 ప్రభా, ప్రస్తుత కాలంలో మేము చేయబడే యొక్క క్రియారూపకమైన హోమములే ప్రభా, ప్రభువుతో నీతో సదాకాలం ఉన్నప్పుడు ఆ స్వాస్థ్య భాగాన్ని 1000 ఏళ్ళ యొక్క రాజ్య పరిపాలన మేము అనుభవించినట్లుగా నీ కృప చూపించాను. దైవజనుడు ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు ప్రభా, దయగల తండ్రి అబ్రాహాము దగ్గరికి వచ్చి దయగల తండ్రి ప్రభా కృపలో నుండి వ్యక్తిగత జీవితంలోనికి మాట్లాడిన దేవుడు. అది మాత్రమే కాదు, దయగల తండ్రి మోషే ఈ పలకలను పగలగొట్టినప్పుడు నిర్గమాకాండంలో ఉన్న మోషే ప్రభా ఇక్కడ దైవజనుడి దగ్గర ఈ పలకలు నేను తిరిగి వ్రాసేదనని ప్రభా 4 లెక్క అనుభవం మీరు చూపించినారు. ఇదే వాక్యమును మీ దాసుడి మీద దయగల తండ్రి హెబ్రోను మీద మీరు రాసించిన నీ కృపాంతటిని బట్టి స్తోత్రములు. ఈ వాక్యములన్నీ కూడా వాటి మీద నేను రాసేదని మీరు సెలవిచ్చినావు. హెబ్రోను యొక్క స్వాస్థ్య భాగము ప్రభా ఇటు చూసిన వాక్యమే ప్రభా హృదయాంతరంలోనికి వెళ్ళేటప్పుడు దయగల తండ్రి ఇదిగో నీ యొక్క జనముల ఎదుట అద్భుతములు చేయించున్నాను, లోకములు ఎన్నడూ చేయబడిన ఎదుట దైవజనుడికి ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రభా ఖండాలు ఖండాలు రాష్ట్రాలు రాష్ట్రాలు దైవజనుడి యొక్క పరిచర్యను మీరు ఆశీర్వదించినందుకొరకై స్తోత్రములు. దయ తండ్రి వాక్యములు కూడా రాసుకునే అనుభవంగా అనేకమైన సహవాసములు అనేకమైన డినామినేషన్లు కూడా వాక్యములు రాసే యొక్క సంఘములు లేక ప్రభా హెబ్రోని యొక్క సహవాసములో
ప్రభా ఎక్కడ చూసినా మందిరంలో వాక్యమే ప్రభా తగిలించి ఉంటుండగా వ్రాసి ఉంటున్నందుకొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ చేతి రాయితో రాయబడిన యొక్క పరిశుద్ధ గ్రంథం మానవ సంబంధమైన దయలు తండ్రి పుస్తకాలే మానవుడి యొక్క జీవితంలో అంతగా ప్రభావితంగా చేయబడితే నీ చేతి వ్రేలుతో రాయబడిన యొక్క వాక్యము ప్రభా దయలు తండ్రి కుమారుడైన ఎరుగుడని కుమారుడు సిలువలో రక్తంగా వచ్చిన ఆ వ్యక్తికే ఎరుగుడనేసి దయలు తండ్రి కంఠాపాదంగా మీరు చెప్పినారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రవచన వాక్యములను దీనిని చదువాడు ధన్యుడని మీరు సెలవిచ్చినారు. ప్రభా ఎవరైతే తిరిగి ప్రభా అసంతోషముతో వెళుతున్నారు, నీ వాక్యము ప్రభా మీరు వెళ్ళినప్పుడు దీవెన పొందినట్లుగా నీ కృప చూపించారు. ఏ ఆత్మ నీ బిడైన వారు నీ సన్నిధికి వాక్యమేడల ఆసక్తి తృష్ణ కలిగి ప్రభా వచ్చినారో ప్రభా వారితో సంధించి దర్శించి వారి ఆత్మకు సంతృప్తిగా నీ వాక్యాన్ని ఇచ్చారని ప్రభా ఇవ్వలేకపోతే నన్నుగా నీ రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరిచి యవన కాలంలో నీకు సాక్షిగా ఉండునట్లుగా నీ కృప చూపించండి. యవన కాలంలో కాడిని బయట నరునికి మేలని మీరు సెలవిచ్చినారు. నీ కృప బాహుల్యముకే నన్ను నేను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ధనకరమైన నామమున స్తుతించి ప్రార్థించి అతి వినంగా వేడుకుంటున్నాము తండ్రి. దేవుని యొక్క కృప, ఆయన కనికరం, వాత్సల్యత బైబిల్ స్టడీలో చేరవచ్చిన మన కుటుంబాలతో సదాకాలం తోడై ఉండును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్.